కూర్చుని మీరంతా ఎవరో తెలుసా? నా బంధువులు, నా కుటుంబం. ఓట్ల కోసం చెప్పడం కాదు, మీరంతా నా కుటుంబం అని. అది దొంగ రాజకీయ నాయకులు చేసే పని. నిజమైన రాజకీయ నాయకుడు ప్రజల మనిషి అయిన వాడు ప్రజల దగ్గరకు వెళతాడు, ప్రజలను ముట్టుకుంటాడు, ప్రజలను కౌగలించుకుంటాడు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారిలో చూశారండి అది. నేను వెరీ గుడ్. నువ్వు నాయకుడు అందరి దగ్గరికి వెళుతున్నావు, అందరినీ కౌగులించుకుంటున్నావు, అందరినీ పట్టుకుంటున్నావు, వెరీ గుడ్. అంటరాని తరానికి లేదన్నమాట. కారణం, నీలో క్రైస్తవ విలువలు ఉన్నాయ్యా. వెరీ గుడ్. మీ అమ్మ బైబిల్ నేర్పించింది నీకు, విజయమ్మ. వెరీ గుడ్. మరి కొంతమంది ఈయన ఎత్తుకున్నాను, పిల్లల్ని ఎత్తుకున్నాడు, గాల్లో ఎత్తున్నాడు ముద్దు. ఏం పిల్ల బొగ్గ మీద ఇవ్వచ్చుగా, తప్పేంటి? అంటే నువ్వేదో పెద్ద అగ్రకులానికి చెందిన వాడివి, ఆ పిల్లలేదో అంటరాని పిల్లలు, కానీ ఓట్ల కోసం మాత్రం బిల్డప్ ఇవ్వాలి. అందుకే ఇలా పట్టుకొని దూరచ్చు. ఆహా, ఏం పోజు! మాయా, దుర్మార్గుల మాయా. ఏమండి, మనుష్యులు కులాల పేరట విడదీసి విభజించే వీళ్ళు కావాలా? లేదా అందరూ మీరంతా నా కుటుంబం అని చెప్పే బైబిల్ కావాలా? ఎంచుకోండి మీరే. మంచిని నేర్పించిన బైబిల్ ఎంత గొప్పదండి! అంత గొప్ప సమానత్వాన్ని నేర్పించిన బైబిల్కి ఈరోజు నేను వారసుణ్ణి. ఇంత గొప్ప గ్రంథాన్ని నేను చదువుతున్నందుకు ధన్యుణ్ణి నేను. ఎంత గొప్ప గ్రంథం అయింది, నిజంగా అద్భుతమైన గ్రంథం అండి. ఇంత గొప్ప గ్రంథం ఈ ప్రపంచంలోనే లేదండి, ఈ ప్రపంచంలోనే లేదు. అందరినీ సమానంగా ప్రేమించమని నేర్పించిన గ్రంథం.